హలో హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు బాయిల్డ్ ఎగ్ టొమాటో కర్రీ ఎలా నేర్చుకుందామో తెలుసుకుందాం. దానికి ఒక అర డజన్ ఎగ్స్ తీసుకోండి. అర డజన్ ఎగ్స్, ఒక 6 లేదా 7 టొమాటోస్ తీసుకోండి, మీడియం సైజ్వి. తర్వాత 4 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకోండి. చూసారు కదా, ఒక హాఫ్ డజన్ ఎగ్స్, ఒక 6 or 7 టొమాటోస్, 4 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని ఇలా ప్లేట్లో ఉంచుకోండి. ఆ తర్వాత ఎగ్స్లో కొంచెం క్రిస్టల్ సాల్ట్ వేసి, ఎగ్స్ మునిగేంత వరకు వాటర్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి. స్టవ్ ఆన్ చేసి ఎగ్స్ బాగా కుక్ అవ్వడానికి మూత వేసుకోండి. ఒకసారి చూడండి, మధ్యలో ఇలా వాటర్ అనేవి బాగా బాయిల్ అయితే మనకి ఎగ్స్ బాగా కుక్ అవుతాయి అన్నమాట. టెన్ టు 15 minutes కుక్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న టమాటాలను వాటర్లో కడిగి ఇలా కట్ చేసుకొని ప్లేట్లో ఉంచుకోండి. టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయను కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోండి. ఆ తర్వాత ఒక తపాళ్ళలో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేయండి. వాటిని బాగా ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలను వేయండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు బాగా ఫ్రై అయ్యాక తర్వాత టమాటాలను వేసి టమాటాలు వేసిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసి మొత్తం మిక్స్ చేసి టమాటా ముక్కలను ఉడికించుకోండి. టమాటాలు బాగా మెత్తగా అయ్యే వరకు, బాగా టమాటాలు మగ్గేంత వరకు మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఇలా కలిపి మూత పెట్టుకొని చక్కగా టమాటా ముక్కలను ఉడకనివ్వండి. టమాటా ముక్కలు ఉడికిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న ఎగ్స్ను తొక్కు తీసి ఇలా ప్లేట్లో ఉంచుకోండి. తొక్కు తీసిన తర్వాత గుడ్లను చూసారు కదా, టమాటాలు అనేవి కొంచెం ఉడికిన తర్వాత
టమాటాలో వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించుకొని మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ను చాకుతో కొంచెం కట్ చేసుకొని ఆ టమాటాల్లో వేయండి. ఒక ఎగ్స్ వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఆగి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ ఆగి స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూసారు కదా, బాయిల్డ్ ఎగ్ టొమాటో కర్రీ. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వేరొక వీడియోతో మేము ముందుంటాను. ఓకే, బాయ్.